హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు 15,000 రూపాయలకి ఒక సూపర్ స్మార్ట్ ఫోన్ చూపిస్తాను. అండ్ ఈ పర్టికులర్ బడ్జెట్లో ఈ ఫోన్ మాత్రం చాలా చాలా మంచి ఫీచర్స్ని ఆఫర్ చేస్తుంది. అది కూడా బేస్ మోడల్ మళ్ళీ 15,000 రూపాయల బడ్జెట్లో 8GB 128GBతో స్టార్ట్ అవుతుంది. సో అదే పోకో వాళ్ళు వెరీ రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసిన పోకో X6 నియో. ఈ ఫోన్లో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి 15,000 రూపాయల బడ్జెట్లో. వెరీ ఫస్ట్ది, ఈ బడ్జెట్లో మీకు స్టార్టింగ్ మోడలే 8GB 128GBని ఆఫర్ చేస్తున్నారు. రెండోది, ఈ పర్టికులర్ బడ్జెట్లో మీకు చాలా మంచి క్వాలిటీ AMOLED డిస్ప్లే, దట్టు మీకు 1000 nits బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేటు, అలాగే మీకు ఒక మంచి క్వాలిటీ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ని బెజల్లెస్గా చూపిస్తున్నారు. అండ్ ఈ ఫోన్లో ఈ బడ్జెట్లో మాత్రం బెజల్లెస్గా చాలా చాలా చిన్న చిన్న బెజల్స్తో ఆఫర్ చేస్తుంది. అండ్ ఇందులో మీకు మంచి క్వాలిటీ ప్రాసెసర్ని ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, దీంట్లో మీకు 108 మెగాపిక్సెల్ ఒకటే కెమెరా, మెయిన్ కెమెరా ఉంటుంది. ఆ రెండోది వదిలేయండి, అది క్వాలిటీ మాత్రం మంచిగానే ఉంది. అండ్ ఇక్కడ మీకు స్లిమ్గా ఉంటుంది, డాల్బీ అట్మస్ ఆఫర్ చేస్తుంది. అండ్ ఇది మీకు IP54 కూడా ఈ బడ్జెట్లో ఆఫర్ చేస్తుంది. ఇలాంటి చాలా రకాల మంచి ఫీచర్స్ 15,000 రూపాయల బడ్జెట్లో ఉన్నాయి. ఇది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. దీని మీద ఖచ్చితంగా ఒక లుక్ అయితే వేయండి. మంచి సేల్స్ అయ్యే అవకాశం ఉన్న మంచి ఫోన్ ఇది. అండ్ బాక్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, పోకో వీళ్ళ డిఫాల్ట్ థీమింగ్ బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో పోకో X6 నియో 5G అని రాస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ 120Hz AMOLED డిస్ప్లే విత్ ఫుల్ హెచ్డి డిస్ప్లే అని రాశారు. 108 మెగాపిక్సెల్ కెమెరా, Dimensity 6080, స్లిమ్మెస్ట్ ఫోన్, 7.7mm థిక్నెస్తో వస్తుంది, IP54, అలాగే డాల్బీ అట్మస్. అండ్ మన దగ్గర ఉంది మార్షియన్ ఆరెంజ్ 12GB ప్లస్ 256GB టాప్ మోడల్ అనుకుంటా. అండ్ ఇక్కడ మనకి సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేస్తున్నాయి. సార్ వాల్యూ మీకు హెడ్కి 0.854 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి 0.710 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇండివిజువల్గా మీకు 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ కూడా చేశారు. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మనకి ఫోన్ ఉంటుంది, మార్షియన్ ఆరెంజ్. అండ్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, దీని కేస్ మాత్రం మంచి క్వాలిటీ కేస్ ఇచ్చారు. మనకి వైట్ కలర్ ఇస్తే ఏమొద్దంటే ఎల్లోయిష్గా ఫామ్ అయిపోతుంది విత్ ఇన్ ఒక 10 రోజుల్లోనే. బట్ ఇలా బ్లాక్లో ఇవ్వడం వల్ల చాలా మంచిగా ఉంటుంది, చాలా రోజులు దీన్ని మీరు వాడుకోవచ్చు కూడా. అండ్ దాంట్లో మీకు ఒక 33 వాట్ ఛార్జర్, టైప్ సి కేబుల్, యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూల్ ఇలాంటివి అయితే మనకి బాక్స్లో వస్తున్నాయి. అండ్ ఫోను డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే చాలా స్లిమ్గా ఉంటుంది ఫోన్. 7.7mm థిక్నెస్ అంటే స్లిమ్ అనే అర్థం. అండ్ కంప్లీట్గా ఇది ప్లాస్టిక్ మీకు గుర్తుపెట్టుకోండి. బ్యాక్ సైడ్ పోకో బ్రాండింగ్, అంటే ఒక పెద్ద కెమెరా బంప్ ఉంటుంది. అండ్ దీంట్లో 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా, సైడ్కి వాల్యూమ్ రాకర్స్తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని రైట్ సైడ్ ఇచ్చారు. అలాగే మీకు టాప్లో 3.5mm హెడ్ఫోన్ జాక్ కంటిన్యూ చేస్తున్నారు, ఇది ఒక మంచి విషయం. అండ్ వీళ్ళ ఐకానిక్ IR బ్లాస్టర్ ఇచ్చారు. ఇది చాలా మందికి యూస్ఫుల్. అండ్ చాలా కంపెనీలు వీళ్ళలాగా తీసుకురావాలి యాక్చువల్గా, ఎందుకంటే ఇప్పుడు అంతా స్మార్ట్ ప్రపంచం అయిపోయింది. ఇంట్లో ఉన్న ప్రతిదీ మీరు IRతో కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది ఇస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. రెడ్మీ అలాగే పోకో ఫోన్స్లో ఇది డిఫాల్ట్గా వస్తుంది, ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. అండ్ ఇంట్లో పిల్లలైతే ఈజీగా దీంతో అన్ని రిమోట్లు ఆపరేట్ చేసుకోవచ్చు, టీవీలు అలాగే సౌండ్ బార్లు ఇలాంటివన్నీ ఆపరేట్ చేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది అనమాట. అలాగే మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంటుంది, ఇక్కడ సిమ్ ట్రేని అబ్జర్వ్ చేయండి. బాటమ్ సైడ్ మెయిన్ మైక్రోఫోన్, టైప్ సి పోర్ట్, స్పీకర్ గ్రిల్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఫోన్లో ఒకటి మిస్ అయిన పాయింట్ ఏంటంటే, ఈ ఫోన్లో మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉండవు, సింగిల్ స్పీకర్ మాత్రమే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. డిజైన్ మాత్రం చాలా బాగుంది. యాక్చువల్గా చెప్పాలంటే దీని బెజల్స్ ఎక్సలెంట్. ఈ బడ్జెట్లో మీరు ఇలాంటి బెజల్స్ ఆఫర్ చేస్తున్న వేరే ఫోన్ లేనే లేదు, గుర్తుపెట్టుకోండి. చాలా నారో బెజల్స్ ఉంటాయి, సిమెట్రికల్గా 4 వైపులో కూడా చాలా తిన్నుగా ఉంటాయి. ఫ్లిప్కార్ట్లో చూపించినంత తిన్నుగా ఉండవు, కానీ నిజానికైతే తిన్నుగానే ఉన్నాయి, చాలా బాగుంది. బెజల్స్ మాత్రం బెస్ట్ అనమాట ఈ బడ్జెట్లో. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, ఇందులో మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో AMOLED స్క్రీన్ ఇచ్చారు వీళ్ళు. అండ్ ఈ బడ్జెట్లో AMOLED స్క్రీన్ ఆఫర్ చేయడం మంచి విషయం, దట్టు మంచి క్వాలిటీ. ఇది 1000 nits బ్రైట్నెస్ని ఆఫర్ చేస్తున్నారు, వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ ఉంది. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ ఫోన్లో ఉన్న ప్లస్ పాయింట్స్లో డిజైన్ తర్వాత రెండోది డిస్ప్లే అనమాట. డిస్ప్లే క్వాలిటీ కూడా సూపర్గా ఉంది, ఎలాంటి కాంప్రమైజ్ లేవు, కంప్లైంట్స్ కూడా ఏమీ లేవు ఈ పర్టికులర్ బడ్జెట్ని మనం నోటీస్లో పెట్టుకుంటే. కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది దీని ప్రాసెసరే. అండ్ Dimensity 6080 ఈ బడ్జెట్లో చాలా మంచి ప్రాసెసర్. అండ్ నేను Antutu బెంచ్ మార్క్స్ కోర్స్ రన్ చేసినప్పుడు 4,57,000 అయితే వచ్చినాయి. అండ్ ఇది
చాలా చాలా మంచి వాల్యూస్ అనే చెప్పాలి, మంచి నెంబర్స్ అనే చెప్పాలి, బాగానే హ్యాండిల్ చేస్తుంది. గేమ్స్ కూడా మీరు ఒక మోడరేట్ లెవెల్లో గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. అండ్ ఇందులో మీకు LPDDR4X ర్యామ్ టెక్నాలజీ, UFS 2.2 టెక్నాలజీ ఉంటుంది. ఇక్కడ UFS 3.2 ఇవ్వచ్చు కానీ అనకూడదు, ఎందుకంటే 15,000 రూపాయల బడ్జెట్లో మనకి 20,000 రూపాయల బడ్జెట్లో కూడా ఇవే ఉంటాయి. ఇక్కడ 15,000 రూపాయల బడ్జెటే కాబట్టి దీంట్లో ఎలాంటి కంప్లైంట్స్ లాంటివి ఏమి ఉండకూడదు అనమాట. ఇందులో చాలా బెటర్ అని చెప్పాలి. అండ్ కమింగ్ టు ద ఓఎస్, దీంట్లో మీకు Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఇది ఒక డ్రాబ్యాక్. 14 ఇవ్వాల్సింది, Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇస్తున్నారు. MIUI 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ ఇది ఒక బడ్జెట్ ఫోన్ కాబట్టి బ్లోట్వేర్ అప్లికేషన్స్ చాలా ఉంటాయి. ఓపిక్గా తీరిగ్గా మీరు చాలా వరకు తీసేసుకోవచ్చు. స్టార్ట్ చేసినప్పుడు అంటే ఫోన్ సెటప్ చేసినప్పుడు ఒక 1 or 2 minutes మీరు ఓపిక పడితే ఇవన్నీ తీసేసుకోవచ్చు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఓఎస్ మాత్రం బాగానే ఉంది, డిఫాల్ట్గా MIUI డైలర్తో వస్తుంది. ఓఎస్ మాత్రం చాలా స్మూత్గానే రన్ అవుతుంది. Android 14 ఇస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. Android 14 ఇవ్వకపోవడం ఇందులో ఒక డ్రాబ్యాక్ అనమాట. 2 సంవత్సరాల పాటు అప్డేట్స్ ఇస్తారు, 3 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తారు. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా, చాలా పర్లేదు, ఈ బడ్జెట్లో మంచిగానే పెర్ఫార్మెన్స్ చేస్తుందని అర్థం. అండ్ క్వాలిటీ మాత్రం ఓకే ఇష్గానే ఉంది. అండ్ శాంపుల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, స్క్రీన్ మీద కొన్ని పెడుతున్నాను నేను మీకు. క్వాలిటీ మాత్రం ఓకే, ఈ బడ్జెట్లో చాలా బాగానే ఉంది. అండ్ మీకు దీంట్లో 1080 వరకే వీడియో రికార్డింగ్ చేసుకోగలరు, గుర్తుపెట్టుకోండి. 4K క్యాపబిలిటీస్ దీనికి లేదు. అండ్ ఈవెన్ మీకు స్నాప్డ్రాగన్ 695 ఒకవేళ ఈ బడ్జెట్లో ఏదైనా ఫోన్లో అవైలబుల్గా ఉంటే దాంట్లో కూడా 4K వీడియో రికార్డింగ్ లేదు అని మీరు దృష్టిలో పెట్టుకోండి, ఎందుకంటే దాంట్లో లేదు, ఇందులో కూడా లేదు. దీంట్లో అయితే వీళ్ళు ఇవ్వలేదు. సో దీని డ్రాబ్యాక్ లాగా కన్సిడర్ చేయట్లేదు నేను. అండ్ దీంట్లో ఫ్రంట్ సైడ్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా, ఇది కూడా ఈ బడ్జెట్లో చాలా మంచిగానే పెర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ మీరు కొన్ని ఫోటోలు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీ విత్ 33 watts ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు. సో చాలా మంచి డిస్ప్లే, చాలా బాగుంది డిస్ప్లే కూడా. బ్యాటరీ లైఫ్ అయితే ఈజీగా మనం బెటర్గానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ 33 watts ఫాస్ట్ ఛార్జర్ ఈ బడ్జెట్లో ఓకే, దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఈ ఫోన్లో నేను చెప్పాలనుకున్న ఒక డ్రాబ్యాక్ ఏంటంటే Android 14 ఇవ్వాల్సింది. రెండోది ఏంటంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వీళ్ళ బ్రాండ్లో చాలా ఫోన్స్లో ఉన్నాయి, దీంట్లో కూడా ఇస్తే ఇంకా బాగుండేదని నేనైతే అనుకున్నాను. అది వద్దు ఇవ్వాల్సిందే అని అంటలేదు, కానీ ఇస్తే బాగుండేది అంటున్నాను. Android 14 అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సింది ఈ బడ్జెట్లో. సో ఇది పోకో X6 నియోకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఫోన్ అయితే 15,000 రూపాయల బడ్జెట్లో చాలా మంచి ఫోన్, మంచి సేల్స్ అయ్యే అవకాశం అయితే ఉన్న ఫోనే ఇది. సో వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.